షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కనిపించిన కన్న తల్లిదండ్రులనే కొంతమంది కొడుకులు కడతీర్చుతూ ఉన్నారు. గోరుముద్దలు తినిపించిన చేతులను నరికి నదుల్లో పారేస్తున్నారు. రక్త సంబంధం అనే మాటకు అర్థమే లేకుండా పోతుంది. ఆస్తి కోసం, చిన్నపాటి గొడవల కోసం కనికరం లేకుండా ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇలాంటి దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని వెలుగులోకి వచ్చింది. కన్న తల్లిదండ్రులను చంపడమే కాకుండా వారి మృతదేహాలను రంపంతో ముక్కలుగా కోసి నదిలో పారేసిన ఒక కిరాతక కొడుకు ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా జఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంట్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. కుటుంబ కలహాలు, డబ్బు కారణంగా తలెత్తిన ఒక చిన్న వివాదం చివరకు ప్రాణాలు తీసే వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులను హత్య చేసిన కుమారుడు అంబేష్ వారి మృతదేహాలను రంపంతో ముక్కలుగా కోసి గోమతి నదిలో పడేసినట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. డబ్బు విషయంలో అంబేష్ కు తల్లిదండ్రులతో గొడవ కావడంతో అంబేష్ కోపంతో ఊగిపోయాడు. కోపంలో తల్లి బబితను రోకలతో కొట్టి చంపాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తండ్రి శ్యామ్ బహదూర్ ప్రయత్నించాడు. దీంతో భయపడిన అంబేష్ తండ్రిని కూడా రోకలితో కొట్టి ఆపై గొంతుకు తాడు బిగించి అత్యంత పాశవికంగా హతమార్చాడు. హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితుడు సినిమా ఫక్కీలో ప్లాన్ చేశాడు. మృతదేహాలను రంపంతో ముక్కలుగా కోసి 6 ప్లాస్టిక్ సంచుల్లో నింపాడు. ఆ సంచులను తన కారులో తీసుకెళ్లి గోమతి నదిలో పడేశాడు. హత్యల అనంతరం నిందితుడు ఏం తెలియనట్లు నటించాడు. తోబుట్టువులు వచ్చి తల్లిదండ్రుల గురించి అడిగితే వారు బయటకు వెళ్లారని అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించాడు వారిని. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తను కూడా అదృశ్యమైపోయాడు. అయితే తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చిన కుమార్తెలు పోలీసులనైతే ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా తిరిగి ఇంటికి వచ్చిన అంబేష్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తూ ఉన్నారు.